తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి దనసరి సీతక్క గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత వైభవపేతంగా ఆ తర్వాత కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి సీతక్క ఏ విధంగా మరి పోరాట యోధురాలు ఆమె, మరి అడవి నుంచి అసెంబ్లీ దాకా ఆమె ఎదిగిన తీరు గురించి మన కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడతారు. వారి మాటల్లోనే విద్దాం. సీతక్క అంటేనే పోరాటం, పోరాటం అంటేనే సీతక్క. ఇటు ప్రజల కోసం కావచ్చు, అటు ఆదివాసీల కోసం కావచ్చు. మరి ఆమె చేసిన పోరాటం, ఆమె జన్మదినం సందర్భంగా ఆమెను మరి ఏ విధంగా కీర్తిస్తారు? ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాయకత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు మరియు మహిళామణులు పెద్ద ఎత్తున ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దాదాపు ఒక మనిషెత్తు నిలువెత్తు కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఆమెకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నిన్ననే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆ రోజు అడవిలో ఒక నెక్సలైట్గా పేరుగాంచిన ధనసూరి అనసూయ అక్క గారు, సీతక్క గారు ఏదైతే నెక్సలైట్గా పేరు మోగిన మళ్ళా ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ ఆమె ములుగు నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో ఇంటింటికి వెళ్ళి ఆమె అందించిన ఆహార పొట్టాలు కానీ, ఆదివాసీ బిడ్డలకు చేసిన సాయం కానీ ఆమె నిరంతరంగా అందుకే గెలుస్తూ వచ్చింది. అదే స్ఫూర్తితో ఆదిలాబాద్ గడ్డ మీద, ఇంద్రవెల్లి గడ్డ మీద రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా గర్జన కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రతి గూడకెళ్ళి, ప్రతి గూడెంకెళ్ళి, ప్రతి పల్లెకెళ్ళి ఆదివాసీ బిడ్డలని ఇంద్రవెల్లి తరలించడానికి చేసిన కృషి ఇప్పటికీ మేము మర్చిపోం. తర్వాత ఆ కృషితోటే ఆ ఆదిలాబాదులో ఇంద్రవెల్లి ప్రభంజన మీటింగ్ తోటే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఎంబడి, రాహుల్ గాంధీ గారు ఆమె అంటే ఆత్మీయురాలు. ఇటు ఛత్తీస్గఢ్ కానీ, ఇటు మణిపూర్ కానీ ఎన్నికల నిర్వహించిన ఘనత ఆమెది. సీతక్క ఒక మహిళా నాయకురాలిగా ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉండడం నిజంగా మండి మీరు ఎలా చూస్తారు? ముందుగా ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాభవనంలో సీతక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడం మా అదృష్టం. ఆమె సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి ఘనత, వీరధీర వనిత సీతక్క గారు. ముఖ్యంగా సాయుధ పోరాటం దళంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రజా సమస్యల కొరకు అనేకమైన సమస్యలను పోరాడుతూనే అటు ప్రభుత్వంతో ఇటు ప్రజలతోని చాలా మన్ననలు పొందినటువంటి నాయకురాలు, గిరిజన మహిళ, ఆదివాసీ మహిళ. అందులో చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఆమె ఏ విధంగా ప్రజల మన్ననలు పొందిందో, ప్రజా పోరాటంలో ముందుండి పోరాడిందో, ప్రజా సమస్యలపైన పోరాడిందో, ముఖ్యంగా అసెంబ్లీలో కూడా ఆ సమస్యలను పెట్టినటువంటి ఘనత సీతక్క గారిది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపైన గళం విప్పి అసెంబ్లీలో పేద పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఎన్నైతే మన తెలంగాణలో జిల్లాలు ఆ జిల్లాల సమస్యలు, నియోజకవర్గాల సమస్యలు, గ్రామాల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తిందంటే ఏకైక మహిళా సీతక్క అని చెప్పేసి గర్వంగా మేము మహిళలను చెప్పుకోదలుచుకుంటున్నాం. ముఖ్యంగా ఆమె సాయుధ పోరాటంలో నేర్చుకున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలతో పాటు ప్రజా జీవితంలో వెళ్ళినటువంటి ఘనత
సమస్యలను ప్రజా జీవితంలోకి వెళ్ళి మళ్ళీ అసెంబ్లీకి తీసుకొచ్చినట్టు గణిత అంటే ముఖ్యంగా ఆమె ఒక ఇందిరమ్మ గారు ఏ విధంగా అయితే ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచిందో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మహిళ ధీర వనిత మన సీతక్క గారు. ఈరోజు 54వ సంవత్సరం జన్మదినాన్ని పురస్కరిస్తున్నాము. అదేవిధంగా ప్రజల మన్నలతో ప్రజల ఆశీస్సులతో గిరిజన మహిళల దళిత మైనార్టీ పేద బడుగు బలహీన వర్గాల అటువంటి మన్నలతో ఆమె ఇంకా ఆయురారోగ్యాలు ఇంకా పుంజుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడు చిరకాల వాంఛగా ఆమెకు అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేసే విధంగా ఆమెకు శక్తిని ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సీతక్క గారి జన్మదినం పురస్కరించిన ఆ ఘనత కూడా కంది శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది. ఆ విధంగా అభివృద్ధిలో కూడా ముందుంచాలని చెప్పేసి ఆ మునుగు నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలను కూడా అభివృద్ధి పథంలో ఉంచాలని చెప్పేసి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి ఆమెకు హృదయపూర్వకంగా ఆదిలాబాద్ మన కంది శ్రీనివాసరెడ్డి తరపున ఆదిలాబాద్ నియోజకవర్గం తరపున ప్రజలందరి తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటగా మా ఆదివాసీ ముద్దుబిడ్డ ఆదివాసీ మహిళ మూర్తి అయినటువంటి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సీతక్క గారు మంత్రి కావడం మా ఆదివాసీ ప్రజలందరికీ కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాము. తను స్వతహాగా ములుగు జిల్లా అయినప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఆదిలాబాద్ ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి మా ఆదివాసీ ప్రజల సమస్యలన్నింటినీ దగ్గరుండి పరిష్కరిస్తున్నటువంటి సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇక ముందు కూడా మా జిల్లాలో ఉన్న ప్రతి సమస్యను సీతక్క గారు పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాము. ఈరోజు ఆదిలాబాద్లోని ప్రజాభవన్లో సీతక్క గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కంది శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మా కంది శ్రీనివాసరెడ్డి సార్ గారి క్యాంప్ ఆఫీస్లో మేము అందరము మంత్రి సీతక్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. సీతక్క గారు మా ఆడవాళ్ళకందరికీ ఒక ఇన్స్పిరేషను. ఎందుకంటే చిన్న వయసులోనే ఆమె రాజకీయ అధికారులు అవినీతి పాలన చేస్తూ ఉంటే వాళ్ళని ఎదిరించింది, సవాలు విసిరింది. అది చూసి నక్సలెట్లు ఆమెని పిలవడం జరిగింది. ఆమె ఆ చిన్న వయసులోనే అమ్మ నాన్నల్ని విడిచిపెట్టి హాస్టల్కి పోవాలంటేనే బాధపడతారు. అలాంటిది ఆమె ఒక అడవిలో ఆడడానికి చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నింటినీ తట్టుకున్నది. ఎవరి కోసం? ప్రజల కోసం, బీద ప్రజల కోసం ఆమె ఎప్పుడూ ఆరాటపడుతుంది. సీతక్క గారి ఇవాళ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాము కంది శ్రీనివాస్ గారి ఆఫీసులో. మరి మేము మహిళలము అందరూ మీకు మంచిగా బాగా ఎదగాలని మేము కోరుకుంటున్నాము. మీరు అడవి బిడ్డే కాకుండా ప్రజల బిడ్డే అని కూడా కోరుకుంటున్నాము. మీరు ప్రజలకు మహిళలకు న్యాయం చేస్తారని మేము నమ్ముకున్నాము. మిమ్మల్ని నమ్ముకున్నాము మేడం. మరి మీరు కష్టపడ్డలు అడవిలా ఎట్లా ఉన్నలో ఏ విధంగా ఉన్నలో మాకు తెలియదు. కానీ ఇలా పులిలాగా వచ్చి ఆదిలాబాద్ డిస్టిక్కు బాగు చేస్తామని కంకరం కట్టుకున్నారు. మా బీదవాళ్ళు బాగున్నారు. ఆదిలాబాద్ డిస్టిక్లో బాగా బీదవాళ్ళు ఉన్నారు మేడం. మరి మీరు అందరికీ బీదవాళ్ళకు రాజశేఖర్ రెడ్డి చేసినట్టు మీరు చేస్తారని మేము మిమ్మల్ని నమ్ముకుంటున్నాము. ఇటు ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క వచ్చిన తర్వాత, అలాగే కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజం ఊపునైతే తెచ్చుకున్నది. ఎలా చూస్తారు? ఆదిలాబాదులో కాంగ్రెస్ పార్టీ చాలా క్షీణించే దశలో ఉన్నటువంటి సందర్భంలో కంది శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వం వహించి సీతక్క గారి సహకారాలతో మరి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లాలో కానీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక విధంగా చూస్తే జీరోగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇవాళ పై స్థాయికి 70-80% తీసుకుపోయిన ఘనత కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో సీతక్క గారి ప్రోద్బలంతో మరి ఇవాళ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అన్నది జరుగుతూ ఉంది. ముఖ్యంగా కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రజాభవన్లో 54వ జన్మదిన శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాము. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే సీతక్క గారు ఆదిలాబాద్కు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆదివాసీ బిడ్డగా ఆదివాసీ ఉన్నటువంటి జిల్లాను మరి ఒక
ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆదివాసుల సమస్యలను, బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకునే వ్యక్తిగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ ఇవ్వడం చాలా శుభసందర్భంగా భావిస్తూ, ఎప్పుడైతే గన్మెన్ ఉన్న రెండు కూడా సమానంగా ఆనాడు అడవిలో కూడా ఒక నక్సలైట్గా ప్రజా సమస్యలపై పోరాటం ఎత్తి గలమెత్తిన నాయకురాలిగా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖని బలోపేతం చేస్తూ ఏవైతే అంగన్వాడీ కానీ ఇంకా పిల్లలకు అందించబట్టి పోషకాహార పదార్థాలు నిన్ననే పేపర్లో చూడడం జరిగింది. మంచి నాణ్యమైన ఆహార పదార్థాలు పిల్లలకి ఇవ్వాలా. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులకు మరి రక్తహీనత క్షీణత ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా నంబర్తో ఏవైతే రెండో రకంగా సరుకులు సప్లై చేయకుండా మంచి సరుకులు తెలంగాణ రాష్ట్రంలో చేయాలని చెప్పి సీతక్క గారు తెలియజేయడం, సీతక్క గారు మరి ఆదివాసి బిడ్డగా, సమ్మక్క సారలక్క బిడ్డగా, ములుగు బిడ్డగా, ఆదిలాబాద్ బిడ్డగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఆమె నాయకత్వంలోనే రెండో స్థానంలో నిలిచినటువంటి మన ఎంపీ గారి సుగుణ గారి ఎంపీ ఎన్నికలలో కూడా సుగుణక్క గారి మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి జిల్లాలో కూడా బలమైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరడం, మరి పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్తున్న సందర్భం సీతక్క గారి నాయకత్వంలో, కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 54వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు పేరున అందరి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై సీనన్న. నేడు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ధనసరి సీతక్క గారికి ముఖ్యంగా 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇవాళ ఆదిలాబాద్ జిల్లాకు వన్నె తెచ్చిన ఒక ఆడబిడ్డగా మరి ఇటువంటి ఇన్ఛార్జీలు మేము గతంలో ఎందరో మంది ఇన్ఛార్జీలు చూస్తుంటే వచ్చి వాళ్ళు దాదాపుగా ఏదో 4 కుటుంబాల్లో లేకపోతే 4 గ్రామాల్లో ప్రచారం చేసి ఫోటోకు పరిమితి అవుతుండే. కానీ వాళ్ళు ఒక నిలబడ్డ అభ్యర్థి కంటే ఎక్కువ కంది శ్రీనివాస గారి సారథ్యంలో వారు గడప ప్రతి గ్రామాన ప్రతి మండలంలో కూడా ప్రచారం చేసి కాంగ్రెస్ సత్తని చాటిన ఘనత ఇవాళ సీతక్క గారికి, కంది శ్రీనివాస రెడ్డి గారికి దక్కుతుందని తెలుపుకుంటూ, ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకొని ప్రజాసేవకు అంకితమై మరిన్ని జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అది ఇక్కడ అయితే కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో అయితే ఒక సందడి వాతావరణం కనబడింది. ఎందుకంటే సీతక్క 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి సీతక్క గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే తెలంగాణ ప్రభుత్వంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరుగుతోంది. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.